అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. మరొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కోసం మన ఛానల్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజు కూడా 2 కాస్టింగ్ కాల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ కాస్టింగ్ కాల్స్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళు జెన్యూనా కాదా, వీళ్ళు సినిమా తీస్తారా లేదా, ఒకవేళ సినిమా తీసేటట్లయితే మనకి డబ్బులు ఇస్తారా, మనల్ని డబ్బులు అడుగుతున్నారా, ఇలాంటివన్నీ క్రాస్ చెక్ చేసుకొని జెన్యూన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్రోచ్ అవుతూ అవకాశాలను పుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొదటి కాస్టింగ్ కాల్ వచ్చేసి తెలుగు అండ్ తమిళ్లో చేస్తారంట. మెయిల్ క్యారెక్టర్ కోసం 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, ఫీమేల్ క్యారెక్టర్స్ కోసం 17 నుండి 24 సంవత్సరాల వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్టులు బాయ్స్ అండ్ గర్ల్స్ 7 నుండి 13 సంవత్సరాల వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చంట. సో ఇది లొకేషన్ వచ్చేసి కాకినాడ అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్ ఇన్ వాట్సాప్ అని ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఆ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9398821900. ఐ రిపీట్ 9398821900. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి వీధి కృష్ణ గారు అడిగారండి. హాయ్ సార్, మూవీ స్టోరీని ఎంతమంది రాస్తారు, ఒక మూవీ స్టోరీకి ఎంతమంది పని చేస్తారు చెప్పండి సార్ ప్లీజ్ అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, కృష్ణ గారు, ఇక్కడ ఇంతమంది పని చేయాలి, ఇంతమంది పని చేస్తారనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టీమ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ దట్ పర్టికులర్ మూవీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ఇలాంటి సినిమా చూసుకున్నట్లయితే దానికి పూరి జగన్నాథ్ గారు హిమ్సెల్ఫ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా స్టోరీ డిస్కషన్స్లో అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న హరీష్ శంకర్ లాంటి వాళ్ళని వాడటం జరిగింది. సో అలాగే కందిరీగా అనే సినిమా చూసినట్లయితే కందిరీగా సినిమాకి అనిల్ రావుపూడి అనే అతను ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎవరైతే ఉన్నారో ఆయన దానికి స్క్రిప్ట్ కన్సల్టెంట్ కమ్ అసోసియేట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో 10 మంది చేయొచ్చు, 20 మంది చేయొచ్చు, 50 మంది చేయొచ్చు, 100 మంది చేయొచ్చు. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఏమైంది అంటే, ఓ ప్రముఖ డైరెక్టర్ అండ్ రైటర్ దగ్గర నేను వెళ్ళటానికి ముందు 7 రైటర్లు ఉండేవాళ్ళు డైలాగ్స్ రాయటానికి ఆయన దగ్గర. అలాంటిది వన్స్ నేను వెళ్ళిన తర్వాత నేను ఒక్కడనే మిగిలిపోయాను. అలాగే నా ఫస్ట్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ రైటర్కి కూడా నేను వెళ్ళటానికి ముందు 3 రైటర్లు ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు 3 వెళ్ళిపోయి నేను ఒక రైటర్ని మళ్ళీ మాకు ఒక అసిస్టెంట్ రైటర్, అంటే మేము రాసిన దాన్ని ఫేర్ చేయడం కావచ్చు, దాన్ని తెలుగు టైపింగ్ చేయడం కావచ్చు, ఇది చేయడానికి ఒక అసిస్టెంట్ రైటర్ ఉండేవాళ్ళు. సో అలాగే మా గురువు గారి దగ్గర కూడా నేను ఒక్కడనే రైటర్ని పనిచేస్తున్నాను. అలాగే నా దగ్గర పనిచేసి ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ అయిన ఆయన నా దగ్గర సపరేట్గా స్టోరీ డిస్కషన్కి వస్తాడు. మిగతా టీం తోటి నన్ను కూర్చోబెట్టాడు. ఆయన దగ్గర 8 మంది రైటర్లు ఆస్థాన విద్వాంసుల్లాగా ఇప్పుడు ఉంటారు. సో ఆ 8 మంది రైటర్లతో ఆయన పని చేయించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక ప్రముఖ రైటర్ ఆయన వచ్చేసి హీ యూస్ టు కాల్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆయనకు ఒకళ్ళు ఇద్దరు అనేది ఏమి ఉండదు. ఆయనకి 3:45కి నన్ను పిలిస్తే సమ్వేర్ అబౌట్ నేను 7కి వెళ్ళిపోతే 7:15 నుండి ఇంకో రైటర్ని పిలుచుకోవచ్చు. ఇలాగ ఇంతమంది అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు అడిగింది మూవీ అసలు మూవీ స్టోరీ ఎంతమంది తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరైనా కానీ జస్ట్ పాయింట్ అనేది అనుకుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న కథలు ఏంటి, అమ్మ ప్లీజ్ చచ్చిపో అనేది టైటిల్. దానికి వచ్చేసి కడుపులో బిడ్డ కన్న తల్లిని చచ్చిపోమని అడుగుతుంది ఎందుకు అనే సబ్జెక్టు. దీంట్లో నాకేంటంటే సెకండ్ హాఫ్ అంతా నాకు పిచ్చ క్లారిటీ ఉంది. ఏది అసలు ఈ కడుపులో బిడ్డ కన్న తల్లిని ఎందుకు చచ్చిపోమంటుంది అనేది సెకండ్ హాఫ్లో నేను మెయిన్ పార్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతా నాకు పిచ్చ క్లారిటీ ఉంది. ఫస్ట్ హాఫ్ ఏమవుతుంది అంటే నేను ఫిల్లింగ్ చేసుకోవాలి. ఫిల్లింగ్ అంటే ఏంటి, కొన్ని కామెడీ సీన్స్ కావచ్చు, కొన్ని రొమాంటిక్ సీన్స్ కావచ్చు, కొన్ని ఫిల్ చేసుకోవాలి. అవి నాకు రెగ్యులర్ బొనాన్జా ఉండకూడదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే కొంతమంది రైటర్ల టీంని పిలిచేసి అబ్బాయి నాకు ఇక్కడ ఇలాగొద్దు అని మీరేమైనా కొన్ని సీన్స్ అనుకోండి రండి, రేపు మనం ఒకసారి డిస్కషన్ పెట్టుకుందాం అని అంటాం. అందులో వీళ్ళే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు
చూసిందే తప్పించి వర్క్ చేసింది తెలియదు కాబట్టి సోకాల్ రైటర్స్తో వీళ్ళు పనిచేయలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో ఒక రొట్ట సీన్స్ వేసుకొని వచ్చారు అనుకో, ఈ ఆల్రెడీ చాలా సినిమాల్లో చెప్పాం కదయ్యా అన్న సందర్భంలో మేబీ ఆ రైటర్ వచ్చేసి లేదు సార్ ఇది ఆల్రెడీ చెప్పినా కూడా ఇలా ఫ్రెష్ టోన్తో ఇలా చెప్పేద్దాం, దానికి డైలాగ్ వర్షన్ ఇలా మార్పించినట్లయితే, క్యారెక్టరైజేషన్స్ ఇలా మార్పించినట్లయితే మనకు బాగా వర్కౌట్ అవుతుంది సార్, అట్ ద సేమ్ టైం రెజంబులెన్స్ తోటి కూడా మనకు బాగా వర్కౌట్ అవుతుంది అని అతను నన్ను కన్విన్స్ చేయగలగాలి. సో అలాగా, సో పాయింట్ అనేది ఒకళ్ళే అనుకుంటారు, ఆ పాయింట్ని డెవలప్ చేయడానికి కొంతమంది ఇద్దరితో పనిచేస్తారు, కొంతమంది 5గురితో పనిచేస్తారు, కొంతమంది 10 మందితో పనిచేస్తారు, కొంతమంది 20 నుండి 50 మందితో కూడా పనిచేస్తూ ఉంటారు. సో అది వీధి కృష్ణ గారు. సో ఇంతమంది అనేది ఏముండదు, డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. వాళ్ళు ఎంతమందికి శాలరీ పే చేసుకోగలిగితే, ఎంతమందికి రెమ్యునరేషన్స్ ఇవ్వగలిగితే అంతమందితో. ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి ఒక వ్యక్తి, రాజమౌళి లాంటి ఒక వ్యక్తి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక వ్యక్తి, త్రివిక్రమ్ గారు లాంటి ఒక వ్యక్తి, అనిల్ రావుపుడి గారు లాంటి ఒక వ్యక్తి, ఇలాంటి రెస్పెక్టివ్ డైరెక్టర్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంతమందినైనా పోషించగలిగే ఒక ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇదే చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి ఆ డైరెక్టరే రైటింగ్ చేసుకోవచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. రీసెంట్ థింగ్ ఏంటంటే ఒక డైరెక్టరు ఒక సాయి రామ్ శంకర్ అని పూరి జగన్నాథ్ గారి తమ్ముడు అండి, ఆయనతో సినిమా చేస్తున్నాను విజయ్ గారు, మీరు మన సినిమాకి డైలాగ్స్ రాయాలి అని పిలిపించారు. సరే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎంత తీసుకుంటారు విజయ్ గారు అని, నేను ఎప్పటివరకు తీసుకునే అమౌంట్ లీస్ట్ అంటే ఇదండి అని చెప్పాను. చెప్తే అవునా అండి అంత మనం ఇచ్చుకోలేము, సరే సార్ మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి, అంతకే రాసిచ్చే ప్రయత్నం చేస్తాను. సరే సార్ నేను మీకు కాల్ చేస్తాను అన్నాను. 3 days తర్వాత నేనే మెసేజ్ పెట్టాను, వాట్ హ్యాపెన్ సార్, ఐఎమ్ నాట్ అప్ టు యువర్ బడ్జెట్ సార్ అని రిటర్న్ మెసేజ్ పెట్టాడు. ఓకే అని నేను ఇంకా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ పాపం అంటే ఆయన బడ్జెట్ ఎంతో నాకు తెలియదు, నా బడ్జెట్ అడిగారు, నేను ఇంత అని చెప్పాను. ఇంత అని చెప్పిన తర్వాత ఆయన ఏమైంది అంటే నేను ఇంకా ఆయన కన్వీనియంట్గా ఏం చెప్పానంటే మీ బడ్జెట్ ఎంత చెప్పండి అంతకే రాసిచ్చే ప్రయత్నం చేస్తానన్నా. కానీ ఆయన కనీసం ఆ బడ్జెట్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడిపోయారు. సో అది పాపం ఆయనే కథ అనుకొని స్క్రీన్ ప్లే చేసుకుని డైలాగ్ చేసుకున్నాడంటే అది ఆయనకే నచ్చలేదు. నాలాంటి ఒక రైటర్ కనపడినట్లయితే అది ఇంకొంచెం బెటర్ అవుతుంది అని ఆయన ఫీల్ అయ్యాడు. కానీ ఇక్కడ రెమ్యునరేషన్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన ఏదో కొంచెం ఇదిలో లేకపోయాడు. కాబట్టి ఇట్స్ అప్ టు ద థింగ్ ఆఫ్ అండి, డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ టీమ్, డిపెండ్స్ ఆన్ ద పే వాట్ దే కెన్ పే ఇట్ ఆఫ్ అని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే డైరెక్టర్కి నీకు సినిమా అవకాశం ఇస్తున్నాను, నీకు రెమ్యునరేషన్ ఇవ్వను అంటారు. సరే కదా రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అనుకుంటాం, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా సినిమా అవకాశం ఇస్తున్నారు కదా అంటారు. దీనికి కథా స్క్రీన్ ప్లే డైలాగులు మొత్తం నువ్వే చూసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ నీదే అని కూడా అంటారు కొంతమంది. అలాంటి పర్టికులర్ సినారియోలో ఇతనికి రెమ్యునరేషన్ రాకపోగా ఇతను రైటర్లకు కూడా డబ్బులు పెట్టుకోవాలనేది ఇతనికి బడ్జెట్ పెరిగిపోయి ఎందుకు వచ్చిన ఇబ్బందులే అనే కొన్ని సర్కమ్స్టాన్సెస్లోకి వెళ్తూ ఉంటారు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి స్టోన్డ్ ఆర్టిస్ట్ పిక్చర్స్ అంటండి. సో ప్రొడక్షన్ నెంబర్ 2 అంటున్నారు. కాస్టింగ్ కాల్ లీడ్ రోల్స్, సపోర్టింగ్ రోల్ అంట. లీడ్ రోల్స్కి మేల్ కావాలంట 23 నుండి 28 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు. సపోర్టింగ్ రోల్స్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సో సెండ్ యువర్ ప్రొఫైల్ టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా నా వరకు చేరిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అని మీ వరకు చేరవేస్తే మీరు అవకాశాలను అందుకొని మీరు మంచి పొజిషన్కి వెళ్తారనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తున్నాను. కాబట్టి ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగారా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేశారా, దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు అనే రోజు మరో 2 కాస్టింగ్ కాల్స్ తోటి మన ఛానల్లోనే మీకు వీడియో వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7386059740. ఐ రిపీట్ 7386059740. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.